at Kailas. We are tired, but so what? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ టుడేస్ వీడియో ఈజ్ ఆల్సో అబౌట్ విశాఖపట్నం ట్రిప్ అనమాట. సో ఈ రోజుతో విశాఖపట్నం ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. హాఫ్ డే వరకు అయితే నేను మొత్తం చూపించాను కదా మీకు. ఐ హోప్ మీకు ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో బికాస్ దాట్ విల్ బీ ద కంటిన్యూయేషన్ ఆఫ్ దిస్ వ్లాగ్. అండ్ ఇక్కడైతే మా ఈవినింగ్ నుంచి నైట్ వరకు జరిగిన ట్రిప్ మొత్తం చూపించబోతున్నాను అనమాట. సో దాట్ వాజ్ ద థింగ్. అండ్ మేమైతే ఇక్కడ కైలాసగిరికి వచ్చేసాము. కైలాసగిరి విశాఖపట్నంలో ఉంటుంది. అందరికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దాట్, ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. సో అందుకే మేము ఈవినింగ్ వచ్చాము. మంచిగా క్లైమేట్ బాగుంటుంది, అంతా బాగుంటుంది అని చెప్పేసి. సో హియర్ గోస్ ద వీడియో. సో ఇదేమో కైలాసగిరి ఎంట్రన్స్ అనమాట. సేమ్ నార్మల్గా మనము ప్రతి చోట ఇలా కొండెక్కుతాం కదా, సేమ్ అట్లనే కైలాసగిరికి కూడా కొండెక్కాలి. మీకు పేరులోనే అర్థమైపోయి ఉంటుంది కైలాసగిరి. సో అది సంగతి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కైలాసగిరి వచ్చేసి ఐడల్స్ ఉంటాయి, శివ అండ్ పార్వతిది. చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. అండ్ ఆల్సో మీకు పక్కన చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. మీరు రోప్ వే, సైక్లింగ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే మీకు ఇలా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మొత్తం అంతా తిప్పి చూపిస్తూ ఉంటారు. సో మనమైతే నార్మల్గానే వెళ్ళాము, ఎందుకంటే అసలు చాలా రష్ ఉన్నారు. ఎందుకు అంత రష్ ఉన్నారో కూడా తెలీదు. నార్మల్ డేస్లో కూడా ఇలానే ఉంటారని చెప్పారు. ఆ పాప తింటానే ఉంది గైస్. నాకు పెట్టచ్చు కదా, పెట్టవా? పెట్టవి పెట్టు పెట్టు. యావరేజ్ 9 అసలు. అంటే నువ్వు ఇప్పుడు కాఫీ తాగి నేను ఆల్రెడీ టేస్ట్ చేయాలి. అబ్బా కొండ ఎక్కాల. వావ్, బల్లవేనా. సో ఇలా కాసేపు మనం వాక్ చేసుకుంటా వస్తే మనకైతే ఐడల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. 12 feet ఉన్నాయంట ఇవైతే. చూడ్డానికి అయితే చాలా బాగుండింది. సేమ్ ఇలానే మా ఊర్లో కూడా ఉందన్నమాట. నాకైతే లిటరలీ అదే గుర్తొచ్చింది. కానీ శివుడు పార్వతి లేరు మా ఊర్లో, ఓన్లీ శివుడు మాత్రమే ఉన్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఏదో టైటానిక్ వ్యూ పాయింట్ అంట, అది కూడా ఉండింది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్లవర్స్తో డిజైన్స్. అంటే ఒక మంచి ఏమంటారు ఈవినింగ్ చిల్ టైం చేసుకోవాలి అంటే ఇక్కడికి రావచ్చు. ఒక మంచి ఏమంటారు టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. మేబీ క్రిస్మస్ కాబట్టేమో చాలామంది జనాలు ఉన్నారనమాట. నార్మల్ టైమ్స్లో ఇంతమంది ఉండకపోవచ్చు, ఎందుకంటే నార్మల్ టూరిస్ట్ స్పాట్ అయితే ప్రతిసారి వైజాగ్ రాం కదా. అండ్ ఆల్సో కరెక్ట్ టైమింగ్కి వచ్చాం మేము, అంటే December to Feb వరకు అయితే బాగుంటుంది క్లైమేట్. సో అందుకు అనుకుంటా చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఈవెన్ మేము కరెక్ట్ క్రిస్మస్ టైంకి వెళ్ళినాము. మేబీ క్రిస్మస్ డే ఆ రోజు మేము అక్కడే ఉన్నాం అనుకుంటా. అక్కడే ఉన్నాము. అండ్ దాట్ వాస్ ది డే ఆల్సో. సో అందుకే చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ హార్సెస్ ఉన్నాయి. నాకు నార్మల్గా హార్సెస్ అంటే బాగా ఇష్టము. ఈ హార్స్ పేరు లక్ష్మి అంట. మేము అడిగామన్నమాట పేరేంటి అని చెప్పి, లక్ష్మి అని చెప్పారు. అండ్ ఫేవరెట్ హార్స్ అంట వాళ్ళకు. చాలా ముద్దుగా ఉంది కదా. నార్మల్గా హార్సెస్ అంత బాగా సహకరించవు, బట్ ఈ లక్ష్మి మాత్రం చాలా క్యూట్గా హ్యాపీగా ఉన్నింది. నేనైతే మంచిగా నా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో లక్కీలీ ఏంటి అంటే మేము కంప్లీట్గా చాలా డేస్ ఆఫ్ ట్రిప్ చేద్దాము అనుకున్నాం, నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. లక్కీలీ ఫస్ట్ డేనే బాగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, లిటరలీ మొత్తం కింద ఉన్న వాళ్ళందరూ తిననే చూస్తూ ఉన్నారు. అసలు గట్టిగా అరుస్తూ ఉన్నింది, ఏదో గేమ్ ఆడుతూ ఉంది అక్కడ. అండ్ నేను చెప్పాను కదా మొత్తం ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అండ్ చూడడానికి చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో దానికోసం అయితే
ట్రైన్ ఉందన్నమాట. నేనైతే ఇక్కడ పోలో తీసుకున్నాను. ఇవి ఎప్పుడో తిన్నా నేను, నాకు అసలు గుర్తు కూడా లేదు. సో అందుకే చూడంగానే లేదు తీసేసుకుందామని చెప్పి నేను అమ్మ ఇద్దరము అలా చిన్న చిన్న షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే మా డాడీ మా చెల్లి, అంటే మా డాడీ తినలేదు పానీపూరి, అసలు తిండు కూడా. మా చెల్లి పానీపూరి తింటా ఉంటే జస్ట్ మా డాడీ అక్కడ ఉన్నాడు అనమాట. ఇవి లిటరల్లీ ప్రతి ఒక్కరు వేసుకున్నారు అక్కడ. అండ్ ఆల్సో చాలా చలేస్తూ ఉన్నింది. మేమేమో స్వెటర్స్ మర్చిపోయినాము. స్వెటర్స్ కొందాము అంటే సరే ఆలోపు ఇవి కొందాము అని చెప్పేసి నేను మా చెల్లి తీసుకున్నాం అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే ఇది వ్యూ పాయింట్, టైటానిక్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఎందుకు మరి టైటానిక్ వ్యూ పాయింట్ అని పెట్టారో నాకు క్లారిటీగా తెలీదు. బట్ ఈ వ్యూ పాయింట్ పేరు అయితే టైటానిక్ వ్యూ పాయింట్. చూడ్డానికి మాత్రం అసలు కేక్గా ఉన్నింది. అది కూడా ఈవినింగ్ టైం కదా, నాకు వీడియోలో సరిగా క్యాప్చర్ కాలేదు. బట్ అక్కడ నుంచి చూస్తూ ఉంటే అసలు ఆ క్లైమేట్, అసలు బ్రీజ్ అయితే గట్టిగా ఫేస్కి తగులుతూ ఉన్నింది. బాగా చాలా బాగుండింది. ఇదేమంటారు శివుడు పార్వతి ఇదంతా సైడ్కి వచ్చేస్తే ఈ పక్కనున్న వ్యూ పాయింట్స్ ఏమంటారు ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అదే అక్కడ ఎక్కువ హైలైట్లా అనిపించింది అనమాట. యాక్చువల్లీ నేనైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకెందుకో ఇది పెద్ద హైలైట్గా అనిపించలేదు. ముందు మార్నింగ్ వెళ్ళాం కదా సింహాచలము, ఋషికొండ బీచ్, వాటితో పోల్చుకుంటే. బట్ మేబీ బికాజ్ నేను ఇవి రోప్ వే, సైక్లింగ్ ఇవన్నీ చేయలేదు కాబట్టి నాకు అలా అనిపించలేదేమో. బట్ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ రియలీ డింట్ ఎంజాయ్ సో మచ్. ఎంజాయ్ అయితే చేశాను, బట్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ కాదు. నేనైతే కైలాసగిరి అంటే వావ్ ఏముంటుందో అది ఇది అనుకున్నా. బికాజ్ మేము జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినాం అనమాట. అంటే జీరో నాలెడ్జ్, ఏం తెలియకుండే నాకు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ నైట్ ఇక్కడ మాత్రం కిందికి దిగుతూ ఉంటే చాలా బాగుంది. అండ్ రోప్ వేలో ఎవరెవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు అనమాట. అవన్నీ మేము యాక్చువల్లీ రోప్ వేలోనే ఖచ్చితంగా వెళ్ళాలని అయితే ఫిక్స్ అనుకున్నాము. బట్ అసలు జనాలు గైస్ లిటరలీ చాలా మంది ఉన్నారు. ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ, మొత్తం ఫిల్ అయిపోయినారనమాట. సో అందుకే మేమైతే వద్దులే, ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా కవర్ చేయాలి. అండ్ ఆల్సో మాకు ముందు ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు, చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. సో అందుకే ఇంకా మేము ఓకే ఇప్పటి వరకు అయితే నార్మల్గానే కార్లోనే వెళ్దామని చెప్పి నార్మల్ మా కార్లోనే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం అనమాట. ఆర్కే స్ట్రీట్ ఫుడ్ చూద్దాం. ఏంటి ఇది? మిరపకాయ బజ్జియా? జాగ్రత్త. వావ్. ఇంకా మేము అలా ఆర్కే బీచ్లోకి అయితే వచ్చేసాము. ఆర్కే బీచ్ చాలా ఫేమస్ అంట. మా డ్రైవర్ చాలా బాగా చెప్తా ఉన్నాడు ఆర్కే బీచ్ పక్కా వెళ్ళాలి సార్ అని చెప్పేసి. సో అందుకే ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం. ఇద్దరం రాబిట్స్ లా ఉన్నాం. నైట్ కాబట్టేమో, నైట్ అంటే అరౌండ్ అంతే 8:30, 9 ఆ టైం అవుతా ఉన్నింది. చాలా చలేస్తూ ఉన్నింది గైస్. అదే నార్మల్గా మనకు తెలుసు కదా బీచ్ మార్నింగ్ వర్సెస్ ఏమంటారు ఈవినింగ్లా ఉంటుంది. అండ్ మేము వెళ్ళింది ఇంకా నైట్, సో ఇంకా చాలా కూల్ బ్రీజ్ వస్తూ ఉన్నింది. అసలు చాలా చలిగా ఉన్నింది. అండ్ మేమేమో స్వెటర్స్ కూడా తెచ్చుకోలేదు. అండ్ యాక్చువల్లీ స్వెటర్స్ తెచ్చుకునే అంత చలేం లేదు, బట్ చలిగానే ఉన్నింది. అండ్ ఆ బ్రీజ్ వస్తున్నప్పుడు మాత్రం అసలు చాలా చలేస్తూ ఉన్నింది. మేము ఇంకా హ్యాపీగా ఇక్కడ తిరుగుతూ అలా ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇవి మేము ఇయర్స్ కోసం అంటే కూల్గా రాకుండా ఉండడానికి తెచ్చుకున్నామో లేకపోతే ఇలా ఎంజాయ్ చేయడం తెచ్చుకున్నామో తెలియదు, కానీ మంచిగా ఎంజాయ్ చేస్తాం దీనిలతో. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళినా అమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళు ఇలా నొక్కేసి అది పైకి వస్తూ ఉంటుంది కదా, సో అదంతా ఆడుకుంటానే ఉన్నారనమాట. ఇద్దరు ర్యాబిట్స్లా ఉన్నారు, అది ఇదని చెప్తా ఉన్నారు. అసలు మంచిగా ఎంజాయ్ చేసాం దానిలతో మాత్రము. అండ్ ఫైనల్గా అయితే నాదైతే కొంచెం డ్యామేజ్ అయిందనమాట. ఏమంటారు పూర్తిగా మట్టిలో పడిపోయింది. ఇంకా తర్వాత నేను వాడలేదు. బట్ అప్పటి వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. సముద్రం మార్నింగ్ ఎంత కామ్గా హ్యాపీగా ఉంటుందో నైట్ అంత
ఏమంటారు కొంచెం డేంజర్గా స్కేరీగా ఉంటుంది కదా. అసలు చూడండి ఎట్లుందో, అసలు కామ్గా ఉంటుంది చాలా, కానీ స్కేరీగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం. మనం ఇక్కడ సీ షోర్లో ఉన్నాం కాబట్టి పెద్ద అనిపించదు, కానీ ఇమాజిన్ బీయింగ్ ఏమంటారు బోట్లోనో లేకపోతే షిప్లోనో నైట్ వెళ్తూ ఉంటే ఇలా చీకట్గా ఉంటే మనం వెనకాల నుంచి చూస్తూ ఉంటే, నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా ఇలా చూస్తూ ఉంటాం కదా, స్కేరీగా ఉంటుంది చాలా. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఆ బ్రీజ్ మొత్తం పైనుంచి ఏదో స్నోగా అనిపిస్తూ ఉండింది. అసలు చూడడానికి కొంచెం స్కేరీ అనిపించింది. అండ్ ఆల్సో క్లైమేట్ వల్ల ఎంజాయబుల్గా కూడా ఉండింది అనమాట. ఇక్కడ ఈ బుడ్డోడైతే ఓ తెగ కట్టేస్తున్నాడు అనమాట ఇల్లు. ఇంకా మేమైతే అలా తిరిగేసి నాకు నార్మల్గా ఆమె మౌంటైన్ పర్సన్ అనమాట. నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టము. మౌంటైన్స్కి వెళ్దాము ఎప్పుడైనా కూడా, ఏదైనా హిల్ ఏరియాస్ ట్రెక్కింగ్ ఆ టైప్ ఆఫ్ పర్సన్ని నేను. కానీ ఎప్పుడైతే మేము గోవా బీచ్ వెళ్ళామో అప్పటి నుంచి కంప్లీట్గా బీచ్ పర్సన్లా చేంజ్ అయిపోయాను అనమాట. అసలు ఎలా చేంజ్ అయిపోయాను, ఎందుకు చేంజ్ అయిపోయానో తెలీదు. బట్ బీచ్ని చూసినప్పుడల్లా ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంటుంది. అంటే అది నాకొకటే కాదు, చాలామందికి ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి. కానీ అసలు బీచ్ మాత్రము ఎందుకో అది ఇట్స్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది నాకైతే. సో కైలాసగిరిలో అయితే హార్సెస్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే క్యామెల్స్ ఉన్నాయన్నమాట. వైజాగ్ వచ్చినప్పటి నుంచి నేను మంచిగా ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వైజాగ్లో క్యూట్ డాగీస్ కూడా ఉన్నాయి. నేనైతే నిజంగానే అబద్ధం చెప్పట్లేదు, నాకైతే నిజంగానే వైజాగ్లో డాగీస్ చాలా నచ్చాయి, ముద్దుగా ఉన్నాయన్నమాట. ఐఎమ్ ద 24/7 డాగ్ కైండ్ ఆఫ్ పర్సన్. మీకు నా గురించి ఒకవేళ నా వీడియోస్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది నేను కంప్లీట్ డాగ్ పర్సన్ అని చెప్పేసి. చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ఏమంటారు స్ట్రీట్ డాగ్స్ ఇష్టమా లేకపోతే బ్రీడ్ డాగ్స్ ఇష్టమా అని చెప్పేసి. నా ఒపీనియన్లో అయితే డాగ్స్ అన్నీ సేమే, నేను అలా డిఫరెన్షియేట్ ఏం చేసుకోను. So guys, this is one of my song. This is the Onikings guys. Celebrating Onikings likes. Bye guys. Bye Japu. Bye. టీ కాఫీ సండే అయితే బాగుంటుంది అమ్మా. బాగుంది. ఏం ఈరోజు ఇంతమంది జనాలు ఉన్నారు, సండే కాదు కదా, క్రిస్మస్ హాలిడేస్. రోజు ఇట్లే ఉంటుందా నార్మల్గా? సండే సాటర్డే ఇతరులు ఉంటాయి. మీ దగ్గర స్పెషల్ ఏమేమిటి? మీ దగ్గర స్పెషల్ ఇది మధ్య కూడా బాగా ప్లేట్ ఎంత? 23 అది ఒకటి 10 10 రూపాయలు అయితే ఒక్కొక్కటి 10. ఏ బజ్జీ ఇవ్వాలి, మిరపకాయ ఇవ్వాలి, అరటి ఇవ్వాలి, మిరపకాయ బజ్జీ ఎన్ని ఇవ్వాలి? బజ్జీ లేవా? టమాటా మేము వేయమమ్మా, బండి వేస్తారు. ఏం పేరు మీ పేరు? వెంకటలక్ష్మి. పల్లి లేరా నిన్న? ఎప్పటి నుంచి పెట్టినారు ఇది మీరు? 15 years అవుతుంది. 15 years అవుతుందా? ఇక్కడ ఇదే ప్లేస్ ఇది ఫ్రీగానేనా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా? ఫ్రీ. ఒక రోజు ఇక్కడ, ఒక రోజు అక్కడ, ఒక రోజు పైన. దగ్గర ఉన్నాం మేము. పొద్దున ఎన్నికి వస్తారు? సాయంత్రం ఓన్లీ సాయంత్రం 4, రాత్రి 10కి. నాకు ఇది అమ్మాయి తిన్ని ఎలా ఉందో చదువు. పల్లి నిమ్మకాయ దగ్గర పోవచ్చు. మీట్ ఆర్ సబ్స్క్రైబర్ గైస్. హాయ్. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు నన్ను? కూల్ హాస్టల్ వీడియోస్ నార్మల్గా స్క్రోల్ చేస్తాను. సో గైస్ నేను అక్కడ మిర్చి బజ్జీ తింటా ఉంటే షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అనమాట. నన్ను చూసి వచ్చి మరీ హాయ్ అని పలకరించి మాట్లాడినింది. ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. నేను మళ్ళీ బ్యాక్ వచ్చి మరీ తింతో మాట్లాడుతున్నా. వరంగల్ ఇక్కడ చూడడానికి వచ్చారు విజిటింగ్. మీరు కూడా మొన్న వెకేషన్ అవును, ఇంకా చెప్పలే ఎక్కడ అయింది అని. నెట్వర్క్ లేదా అసలు. సో అది సంగతి. బాయ్, నైస్ మీటింగ్ యూ. బాయ్. ఓకే, ఇది
సో గైస్ అది సంగతి. సంజ ఫ్రమ్ వరంగల్. తను కలిసి అక్క దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, ప్రతి వీడియో చూస్తాను హాస్టల్ వీడియోస్ నుంచి అని చెప్పింది. ఆల్రెడీ నేను చెప్పా, చూసారు వాళ్ళు. అండ్ డాడీ నెక్స్ట్ ఏంది, ఇంకా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ నోవెటల్ మన హోటల్కి వెళ్ళేసి ఓకే మా లగేజ్ అంతా తీసుకొని చెక్అవుట్ చేసి చెక్అవుట్ చేసేసి మనం నెక్స్ట్ వేరే లొకేషన్ నేను చెప్పం కానీ అది చాలా సర్ప్రైజ్. ఎందుకంటే మేము యాక్చువల్లీ వెళ్ళాలనుకుంది కూడా అక్కడికి, విశాఖపట్నం అనేది ఈ మధ్యలో జరిగిందనమాట. నాకు ఈ ట్రిప్ ఎందుకు స్పెషల్ అండ్ ఎందుకు హ్యాపీనెస్ ఇచ్చింది అంటే ఇదే గైస్. యాక్చువల్లీ ఏంటి అంటే నా ఫ్యామిలీ, నేను, నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టి మరి హాయ్ ఎలా ఉన్నారు మీరు, మీ వీడియోస్ చూస్తూ ఉంటాం మేము, మీరు చాలా మంచి కంటెంట్ చేస్తారు అని అన్నీ నాకు చూసిన ప్రతి ఒక్కరూ ఎవరైతే గుర్తుపట్టారో వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు. చాలామంది మాట్లాడారు, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏంటి విజయవాడ, విశాఖపట్నం ఈ సైడ్ వాళ్ళు కూడా నన్ను చూస్తారా అని అనిపించింది అనమాట. అదే సమ్టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది కదా, మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయము. నేనైతే ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తాను, కాంటెంట్ మేక్ చేస్తానని చెప్పేసి. బట్ క్రియేట్ చేశాను అండ్ అందరికీ నచ్చుతున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయం ఏంటి అంటే ఇదే ప్లేస్ కాకుండా మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ విశాఖపట్నంలో కాకుండా అక్కడ ఇంకా ఎక్కువ మంది నన్ను గుర్తుపట్టడం జరిగింది. సో ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇక్కడైతే మేము ఇంకా చెక్అవుట్ చేద్దామని చెప్పేసి ఈ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, నేను చెప్పాను కదా ఆ రోజే క్రిస్మస్ అని చెప్పేసి. సో అందుకు బాగా మంచిగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఐ థాట్ ఓకే లెట్స్ జస్ట్ ఫిల్మ్ ఇట్ అని చెప్పేసి. నేను ఫస్ట్ అనుకున్నాను మార్నింగ్ ఫిల్మ్ చేద్దామని, బట్ నైట్ లైట్స్ వేస్తారు అంతా బాగుంటుంది కదా చూడ్డానికి. సో అందుకు మార్నింగ్ ఫిల్మ్ చేయలేదు. సో నైట్ మంచిగా ఫిల్మ్ చేస్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. నిజంగానే గైస్ సెలబ్రేషన్ అయితే అసలు కేకగా జరిగింది. నోవోటల్ అయితే వైజాగ్లో చాలా బాగా చేసినారు. అండ్ ఈవెన్ ది సాంగ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. నేను మంచిగా అలానే పెట్టాలనుకున్నాను, బట్ యూ గైస్ నో బికాస్ ఆఫ్ ది కాపీ రైట్స్ ఐ కాంట్ కీప్ ఎవ్రీథింగ్. సో నేను ఇక్కడ వరకు అయితే ఫిల్మ్ చేశాను, అక్కడ వరకు అయితే పెట్టానమాట. మంచిగా స్టాల్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ సో నైస్ అండ్ ద వైబ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో గైస్ లెట్స్ గో and search my dad. ఎక్కడున్నాడో తెలీదు. సో లెట్స్ గో అండ్ సర్చ్. ఓకే డాడీ అమ్మ కనిపించలే, ఏమన్నా రూమ్లో ఉన్నారేమో. సో యాక్చువల్లీ ఏంటి అంటే నేను ఇలా ఫిల్మ్ చేస్తూ మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి నీట్గా అంతా ఫిల్మ్ చేస్తూ ఉన్నాను అనమాట, కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము. ఎందుకంటే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో అప్పుడు డాడీ ఏమో ఒక ప్లేస్లో ఉన్నాడు, అమ్మ అండ్ ఐషో ఏమో రూమ్లో ఉన్నారు. అండ్ దేవర్ ప్యాకింగ్ యాక్చువల్లీ. సో అందుకు వాళ్ళు ప్యాక్ చేస్తారులే అని చెప్పేసి నేనేమో ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. మా డాడీ కింద ఉన్నాడని తెలుసు. సో అందుకే మా డాడీ కోసం వెతుకుతూ ఉన్నాను ఇక్కడ ఉన్నాడని చెప్పేసి, సో దట్ నేను కూడా మా డాడీని ఇంక్లూడ్ చేయొచ్చు అనేసి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూ ఉన్నదనమాట. ఆ రోజు డిఫరెంట్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నార్మల్గా కూడా ఎవ్రీ టైం ఇలానే బఫే ఉంటుంది, బట్ ఆ టైం కొంచెం డిఫరెంట్ మెనూ ఉండింది. బయట మొత్తం అంతా డిస్ప్లే చేసి ఉన్నారు అనమాట. సో దట్ వాజ్ ది థింగ్. అండ్ మేమైతే యాక్చువల్లీ ఆ రోజు అక్కడ తినలేదు, అసలు చాలా హరిబరి అయిపోయింది అనమాట. క్లారిటీగా కొంతసేపు హ్యాపీగా కూర్చొని అలా మాట్లాడుకునే కూడా లేకునింది, బికాజ్ మేము ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది అనమాట.
ఈయన నిజంగానే ఎంత మంచిగా ప్లే చేస్తూ ఉన్నాడో అసలు మంచిగా అనిపించింది. హిందీ సాంగ్స్ అన్నీ, ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఈవెన్ చాలామంది వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఈవెన్ హీ వాజ్ డూయింగ్ దాట్, హీ వాజ్ ప్లేయింగ్ దాట్ ఆల్సో. సో చాలా మంచిగా అనిపించింది వినడానికి. అండ్ ద టోటల్ వైబ్ వాజ్ సో గుడ్. అండ్ ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు జస్ట్ షాపింగ్ చూద్దాము ఏమున్నాయి అని అనుకున్నారు. యాక్చువల్లీ ఏంటి అంటే మార్నింగ్ చూసారనమాట. సో వాళ్ళకి నచ్చాయి కొన్ని, అవి ఏమైనా తీసుకెళ్దామా ఇంటికి, పీసెస్ బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ లోపలికి అయితే వచ్చాము. సో ఏమంటారు, పీసెస్ అయితే నిజంగానే చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా నేను పెట్టాను. సో యూ గైస్ ఆల్సో కెన్ చెక్ దట్ అవుట్. On the top of this, it is represents the history of the model. Yeah, it represents history. So this is glass and No. everything is paper. This is brass. Inside Okay, is okay. brass. On the brass, it is on the top of this, it is bricks. Acha, okay. It is paper, rough paper. Basically, paper is dipped in water Yeah. and make a paste, just like a toothpaste. Yeah. It is rice. Okay. Then it comes. It will get harder. It will get harder. After that, there's a 4 layer of oil painting, and this painting takes some time. And maybe 5 months or so. This is also same. Nice. This is శ్రీకృష్ణ 9,500. అది చూడండి కృష్ణుడు అంటే అది అది బాగుంది. అదే అంతా బ్రాసా? pure brass. మీ అన్నయ్య గారు సార్ కడప. మీ అన్నయ్య అంటే జగన్ కోసేసుకుంటుందండి. సో ఇక్కడ ప్రతిదీ బ్రాస్తో ప్రిపేర్ చేసింది అనమాట, కంప్లీట్గా బ్రాస్ ఐటమ్స్. అండ్ ఆల్సో చాలా మంచి యూనిక్ డిజైన్స్ ఉన్నాయి, మాకైతే చాలా నచ్చాయి, మేము కొన్ని తీసుకెళ్ళాం కూడా. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ ఆల్సో ఇక్కడ ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా, అవన్నీ ఏంటి అంటే లోపలంతా బ్రాస్ ఉంది, పైన ఆయన చెప్పాడు కదా ఇందాక కంప్లీట్ పేపర్ వర్క్ అనమాట. అంతా నీట్గా, నార్మల్గా మనం ఇప్పుడు పేపర్తో ఇయర్ రింగ్స్ అలా చేస్తూ ఉంటాం కదా, సేమ్ అట్లానే వీళ్ళు ఇలా పేపర్తో ఇట్లా వర్క్ అంతా చేశారు. సో అదే చెప్తా ఉండింది. అండ్ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ రెండే ఉన్నాయి, ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయాయి అవి ఇవన్నీ చెప్తా ఉన్నింది అనమాట. అండ్ ఇక్కడ జుమ్కాస్ కూడా ఉన్నాయి. జుమ్కాస్ ఏం పెద్ద ఏం నచ్చలేదు, నార్మల్గా మనకు స్ట్రీట్ స్టైల్లో దొరికేటివే చాలా బాగుంటాయి. అండ్ ఆల్రెడీ అది అందరికీ తెలిసిందే కదా, స్ట్రీట్ స్టైల్లో అయితే అసలు జుమ్కాస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే మా డాడీ చూపిస్తూ ఉన్నాడు అనమాట ప్రతిదీ, ఇక్కడ అన్ని బ్రాస్కి సంబంధించినవి. అండ్ ఇదైతే కాశ్మీర్లో ఏదో సంథింగ్ ఏదో చెప్పింది, నాకు సరిగ్గా గుర్తు ఏదో కాశ్మీర్ స్టీలో ఏదో చెప్పింది, అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ప్యూర్ సిల్వర్ ఉంది ఇక్కడ, ప్యూర్ సిల్వర్ బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ మీకు ఏదైనా. అండ్ ఇవన్నీ ప్యూర్ సిల్క్ స్కార్ఫ్స్ అమ్మాయి, ఇవి కూడా కాశ్మీర్ బాగుంది. సిల్క్ స్కార్ఫ్స్. ఇది సిల్క్, ఇది ఇంకా స్మూత్గా ఉంటుంది చూడండి మెటీరియల్ పట్టుకొని. ఇలా ఇలా కాశ్మీర్ ఇదిగోండి సార్, ఇలా క్వాలిటీ కలర్ వేరేదైతే బాగుంటుంది. ఓకే, యా. సో ఇంకా అలా చూపిస్తూ ఉన్నింది అనమాట. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, చాలా బాగుంది కదా షర్ట్ అనేది. అండ్ ఇక్కడేమో కంప్లీట్గా బ్రాస్తో చేసినట్టు ఐటమ్స్, అండ్ కింద ఉన్నట్టు అయితే కంప్లీట్ పాలరాయి అనమాట. అసలు ముట్టుకుంటే మీకు అర్థమైపోతుంది, అంత ఏమంటారు ప్యూర్గా ఉన్నాయి. Just like ice. So that in ancient times the marble was, this Makrana marble was used in the battles. Yeah. All right, I'll check it out. లిటరలీ మా అమ్మ మా నాన్న ఇద్దరు నన్ను అరుస్తూ ఉన్నారనమాట. చాలా లేట్ అయిపోయింది, నువ్వే చూపిద్దాము, వీడియో ఫిల్మ్ చేస్తాను అని చెప్పేసి, అలా ఇలా తిరుగుతూనే ఉన్నావు అని చెప్పేసి. సో అందుకే నేను ఇంకా పరిగెత్తున్నా అనమాట. అండ్ కనిపించే అంటే వెళ్ళే దారిలోనే మొత్తం సెలబ్రేషన్ డెకరేషన్ అంతా ఉన్నింది. అండ్ ఇక్కడ ఆల్సో సీక్రెట్ శాంటా ఇలా చాలా గేమ్స్ ఆడిపిస్తూ ఉన్నారనమాట. మేమైతే ఇంకా ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఆల్రెడీ అడుస్తున్నారు అని, ఇంకా నేను వస్తున్నానమ్మా అని మా అమ్మ ఒక 100 సార్లు కాల్ చేసి ఉంటుంది అనమాట. వాళ్ళ
వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు. సో ఇంకా నేనైతే ఫాస్ట్గా మొత్తం ఇదంతా రికార్డ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి ఎన్ని మంచి మంచి వీడియోస్ అన్ని క్లిప్స్ అన్నీ రికార్డ్ చేశాను. అసలు నాకైతే బయటికి రాబుద్దే కాలేదు, అంత బాగా డెకరేట్ చేశారనమాట వాళ్ళైతే క్యూట్గా. సో ఇంకా ఫైనల్గా నేనైతే బయటికి వచ్చేసాను, ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి. మేము ఇప్పుడు దాక్కున్నాము, మా అమ్మ వాళ్ళు మా కోసం వెతుకుతున్నారు. చూస్తాడు అమ్మ చూడు, ఐషు చూడు బూస్ట్ తింటా. ఐషునే ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. నైట్ ట్రావెల్ ఉంది, సో అందుకు మా డ్రైవర్ ఉన్న క్లోత్స్ అని తెచ్చుకుంటాను అని చెప్పింటే సరే ఓకే అని మేము ఇక్కడేమో ఇవన్నీ స్టంట్లు చేస్తున్నాము. సో అలా మేము ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము. ఏంటి వ్యూ ఎంత బాగుంది అనుకుంటున్నారా? అవును గైస్, మా హోటల్ రూమ్ నుంచి ఇదే వ్యూ అనమాట. మీకు కనుక ఇదంతా తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాలి. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.